ఉన్నారు. స్థానిక ఎన్నికలు, జాతీయ పరిణామాలు అన్ని ప్రభావం చూపిస్తాయి. సార్ నీ ఉచ్చులో కూటమి హిందుత్వ డ్రామాలు బీజేపీని మించిందా? వైసీపీ కౌంటరు, సన్న అప్పన్నకు బెయిల్, ఇవన్నీ ఒక పరిణామం, ఒక ప్యాకేజీ. మీరు చూడండి, జగన్ వైసీపీ గురించి మనం ఇంత మాట్లాడాము, కూటమి గురించి మాట్లాడితే గత వారం రోజుల నుంచి అసలు ఏదైనా ఒక్క అంశం ఉందా? నెయ్యి కల్తీ కాలేదని ఎవరన్నా అన్నారో? నెయ్యి కల్తీ కాదు మన సమాజంలో అసలు, అది ఎవరు చెప్పట్లేదు. కొవ్వు కల్తీ కాలేదు, కొవ్వు లేదని రిపోర్ట్లో ఉందన్నారు, కాదు ఉంది అని మొదటి రిపోర్ట్ అన్నారు. ఏదైతే మీ సమస్య మీద అక్కడ ఆగల. సో నెయ్యి కల్తీ అన్నదాన్ని దాని మీదే మొత్తం రాజకీయం నిర్మించుకోవాలనుకోవటం మాత్రం అది అవాస్తవికమే. నిన్న వాళ్ళకి సమాధానంగా మా మాట మేము వినిపిస్తామంటే బాగానే ఉంది, కానీ దానికోసం ఒక ఏకసభ్య కమిషన్ అంటే, ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టు విచారించి హైకోర్టు దాకా వెళ్ళి సిట్లు వేసి ఇదంతా అయిన తర్వాత ఒక ఏకసభ్య కమిషన్ అని వేస్తే ఒక ఏకో నారాయణ ఒక ఆయన వచ్చి దీని అంతటికి పరిష్కారం చెప్తారు. ఇది పర్చేసింగ్ టైం, కొంచెం కాలం గడపడానికి, కొంచెం దీన్ని చల్లార్చడానికి పనికి వస్తుందేమో, కానీ ఇదొక పెద్ద వ్యూహం కాదు. ఇంకో రెండో విషయం నేను ముందు నుంచి చెప్తున్నా, అవినీతి జరిగింది, తప్పులు చేశారు, వీళ్ళు కొండ మీద తిష్ట వేసున్నారు, రెండు ప్రభుత్వాల్లో కూడా కొనసాగారు, వీళ్ళని అరికట్టాలి, తిరుమలని ప్రక్షాళన చేయాలంటే ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ నిన్న కూడా చూడండి, ఇది బ్యానర్, హిందూ మతంపై పకడ్బందీ కుట్ర. అంటే ఇదంతా హిందూ మతం మీద కుట్ర అన్న పద్ధతిలో కనుక మీరు తీసుకొని వస్తే, డబ్బు కోసం కక్కుర్తి పడ్డారు, ఆయన సహాయకుడు కక్కుర్తి పడ్డాడు, ఈయన చేశాడు, వీళ్ళు చెక్ చేయలేదు, వాళ్ళు చేతులు కలిపారు కొంతమంది. అప్పుడు ఇప్పుడు ఉదాహరణకు బీజేపీ సభ్యులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మౌనంగా, వాళ్ళు కూడా వచ్చి ఏం మాట్లాడతారు? నిన్న ఎందుకు మాట్లాడలేదు? లేదు, ఆ టీటీడీ బోర్డులో బీజేపీ సభ్యులు సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, రాజకీయ అంశాన్ని మతపరమైన ట్విస్ట్ ఇవ్వడం ద్వారా కూటమికి ప్రయోజనం కలుగుతుందా అని నేను అనేది నాకు పెద్ద సందేహం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిన్న కూడా అంతర్వేది రథము ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ గత ఎన్నికలకు ముందు ఉన్నాయి, వాటి మీద ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. రెండోది, వ్యతిరేక తీర్పు ఇచ్చిన వాళ్ళు కూడా వైసీపీ యొక్క ఇతర పద్ధతులు వాటి మీద ప్రధానంగా తీర్పు ఇచ్చారు అనే అభిప్రాయం ఉంది. కానీ ఈ మతపరమైనటువంటి తీర్పు ఇచ్చారు గత ఎన్నికల్లో అనేటటువంటి భావన బహుశా ఎక్కువ మందికి ఏం లేదు, మీడియాలో లేదు, రాజకీయ వర్గాల్లో ఎవరితోనైనా మాట్లాడినప్పుడు కూడా కలగదు. ఎందుకంటే మౌలికంగా దక్షిణాది రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ లాంటివి తప్పకుండా భిన్నమైనటువంటి సంస్కృతి కలిగి ఉన్నాయి. ఇక్కడ మత సామరస్యం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఉదాహరణకు రామారావు గారిని తీసుకోండి, అపరా శ్రీరామచంద్రుల్లాగా భావించి శ్రీరాఘవం రఘుత్వన్న లేకపోతే కస్తూరి తిలకం అన్న గుర్తొచ్చేటటువంటి ఎన్టీఆర్ గారే అందరికీ ఒక్కడే దేవుడని పాట పాడతాడు. ఒకే కుటుంబంలో ముస్లిం వేషం వేసి పాట పాడతాడు ఆయన అలా మసీద్కి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. నేను పాట గురించి చెప్పట్లే, ఇక్కడ ప్రజల యొక్క యాక్సెప్టెన్స్, ఇక్కడ భిన్న మతాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా హైదరాబాద్ కాదు, భాగ్యనగరం అని ఎన్ని పేర్లు పెట్టినా హైదరాబాద్గానే ఉంది. జనం చార్మినార్ కూడా చూస్తారు, ఇంకోటి కూడా చూస్తారు. కాబట్టి దీనికి మత ట్విస్ట్ దీని ఏదో మతంపై దాడి అన్నట్టుగా చూపించాలనుకుంటే ముందు నుంచి చేస్తున్న పొరపాటు ఇదేనన్న నా ఉద్దేశం. అంటే 200 కోట్లు గల్లంతయ్యాయి, నెయ్యి కాందాన్ని నెయ్యిగా చూపించారు, ఎక్కడిక్కడి నుంచో తెచ్చారు, ఇటువంటివి చెప్పుంటే నిజానికి చాలా ఎక్కువ ఉండేది. మీరు ఉన్నదైనా ఎప్పుడైతే పెంచి చెప్తారో దాన్ని నిలబెట్టడానికి చాలా తండ్రి. అందుకే నెయ్యి ఉచ్చులో కూటమి ఒక విధంగా వైసీపీని వేయాల్సింది పోయి ఈ మత కోణం తీసుకొచ్చేసరికి ఇది గత ఎన్నికల పని చేస్తుందే కదండి. తెలంగాణలో పనిచేసింది, పోనీ తెలంగాణలోనే పెద్దగా పనిచేయలేదు. ముస్లిం లీగ్ మజ్లిసు బీజేపీ కొట్లాడే చోట ఇక్కడ చెప్పాలంటే వర్మ టీడీపీ జనసేన ఘర్షణ పడి బీజేపీ హిందుత్వ దీంట్లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది ఈ లాజిక్. కానీ బీజేపీ వాళ్ళేమో 2 ప్రభుత్వాల్లో 2 బోర్డుల్లో ఉన్నారు. నిజంగా దీని భావం ఏమి తిరుమలేసా అని నిన్న ఇదే కనుక ఎక్కువైపోతే బీజేపీని మించి వీళ్ళు హిందుత్వం మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు, ఆబ్వియస్గా మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ ఏమన్నా కొంచెం చేస్తారేమో తెలియదు, కానీ బట్ పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. నేను అనాలనుకోలేదు, అనొద్దు అనుకున్నాను,
అక్కడికి నేను ఇంతవరకు అన్నాను. నిన్న తప్పనిసరిగా ఒత్తిడికి గురైన తర్వాత బహుశా ఆయన మీద ఒత్తిడి పెట్టారు, మీరు అలా మాట్లాడేసరికి మాకు ఇబ్బందిగా ఉంది అంటే ఆయన మళ్ళీ వచ్చి ఇవన్నీ మాట్లాడారు. కానీ బీజేపీ దీన్ని మించి మాట్లాడితే ఏమవుతుంది అంటే, చిన్న శక్తిగా ఉన్న బీజేపీకి కూటమి యొక్క విధాన తాళాలు ఇస్తున్నట్టుగా లెక్క. ఇప్పుడు కొన్ని కేంద్రం ఏమైనా స్పందించిందా దీని మీద? ఇంత జరిగితే ఇందాక మీరు చివరిలో చదివినట్టుగా ఇన్ని జరుగుతుంటే దీని అంతటికీ ముడుపులు తీసుకున్నాడు సన్న అప్పన్న, వైవి సుబ్బారెడ్డి. అంటే ఆ సన్న అప్పన్నకు నిన్న బెయిల్ ఇచ్చింది కోర్టు బెయిల్ ఇచ్చిందని మనం ఎవరిని తప్పు పడతాం? కోర్టు ఏముంది, ఎన్ని రోజులు లోపల పెట్టక్కర్లేదు, అతను బయట నుంచి విచారించవచ్చు. నిన్ననే వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు మీడియాతో మాట్లాడుతున్నారు. వైవి సుబ్బారెడ్డి కొంతవరకు వేరే పదార్థాలు కల్తీ అయ్యని వచ్చింది కానీ ఇదైతే రాలేదు. సన్న అప్పన్న నా సహాయకుడు కాదు. ఆయన ఏపీ భవన్ హైదరాబాద్లో, ఢిల్లీలో ఏపీ భవన్కు అతను అక్కడ ఉద్యోగి. ఆ తర్వాత వేమిరెడ్డి దంపతుల దగ్గర ఉన్నాడు, నాకు సంబంధం లేదని ఆయన అంటున్నాడు. మరి వీటన్నిటిని విచారణ కూడా చేయాలి కదా. ఇవన్నీ ఈ అంశాలు మనుషులను వదిలేసి, వ్యవస్థలను వదిలేసి మతాల మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇంక ఇది ఎక్కడి వరకు పోయిందంటే డిక్లరేషన్ ఇవ్వలేదనేంత వరకు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? సో పని చెయ్యని మంత్రాలనే పదే పదే వినిపించుకుంటూ పోవడం. మరి ఎవరు చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో నాకు తెలియదు. కానీ ఇంకా టెక్నికల్గా ల్యాబ్ తేల్చింది అంటే ఒక విధంగా సుప్రీంకోర్టు ఆ మాత్రం కనుక్కోలేదా, లేకపోతే సిబిఐ కనుక్కోలేదా? అందువల్ల ఈ నెయ్యి దీంట్లో నుంచి బయటికి రావాలి. రాష్ట్రం నెయ్యిలో నుంచి బయటకు వచ్చి మెడికల్ కాలేజీలు, పీపీపీలు, రైతులకు గిట్టుబాటు ధరలు, శాంతి భద్రతలు ఇలాంటి వాటి మీద పడాలి. నెయ్యి కోసం తిరుపతిలో కమిటీ ప్రక్షాళన చేయండి, లేదంటే సుప్రీంకోర్టుని అడగండి, వచ్చి న్యాయ విచారణ జరపండి, సిబిఐకి అప్పగించండి. మీరెందుకు కమిటీ వేయడం? సిబిఐ మీద ఇప్పుడు సునీత వెళ్ళినట్టుగా కోర్టుకు మీరు కూడా వెళ్ళండి, మాకు సంతృప్తి లేదు, మళ్ళీ జరపమనండి. అంటే ఏదో విధంగా ఈ విచారణను చేతుల్లోకి తీసుకోవడం అన్నది అది జరగదు. ఈ ఏకసభ్య కమిషన్ ఏమేసినా దాని మీద వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్తారు కదా. సో ఏమవుతుంది, ఇది ఎక్కడున్నదా గొంగలంటే వేసిన దగ్గర ఉన్న కంబలేని మళ్ళీ అక్కడే ఉంటుంది.